యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ల విషయంలో ఏంటి, భారతదేశ సంస్కృతికి సంబంధించి ఏంటి, భారత ప్రధానిని ఏంటి, భారత ఆర్థిక వ్యవస్థని ఒక డెడ్ ఎకానమీ అని భయానకంగా అవమానిస్తున్నాడు. ఈరోజు యుఎస్ఏ ఇండియాని అవమానించింది. ఇదేం మన కొత్త కాదండి. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అమెరికాకి, బ్రిటన్కి, ఈ పశ్చిమ దేశాలకి భారతదేశం గిట్టదు. భారతదేశం అంటే సులకన భావం. అది ఈరోజు అమెరికా యొక్క మైండ్ సెట్ ఏంటో ఈరోజు ప్రపంచానికి అర్థమైపోయింది, ఇండియన్స్కి బాగా అర్థమైపోయింది. ఈరోజు యుఎస్ కాంగ్రెస్ ఇచ్చింది కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో కేవలం ఖండన కాదండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చక్కటి సమాధానం ఈరోజు నరేంద్ర మోడీ గారి నోట్లోంచే రావాలి. అంటే వాస్తవాలని వక్రీకరించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరిస్తూ అమెరికా పాకిస్తాన్కి వంతబాడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, మే 7 నుంచి మే 10వ తారీఖు వరకు ఆపరేషన్ సింధూర్లో 2 అణ్వస్త్ర దేశాలు పోట్లాడుకుంటుంటే వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కి రుణం ఇచ్చినప్పుడే, ఎందుకంటే ఆ రుణం ఇవ్వడం వెనకాల అమెరికా ఎక్కువ ఉంటుంది, ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అమెరికా పాకిస్తాన్కి రుణం ఇచ్చిందని చెప్పాలి. ఆ రుణం ఇవ్వడం, చైనా ఆయుధాలు అక్కడ వాడడం, అమెరికా ఆయుధాలు అక్కడ వాడిన F-16 లాంటివి, ఇవన్నీ మనకి ఏమర్థం అవుతుంది? పాకిస్తాన్ని దాన్ని ఒక ఉత్ప్రేరకంగా వాడి ఇండియాని అణచడమే అమెరికా యొక్క లక్ష్యం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో వాస్తవానికి గెలిచింది ఎవరు? ఇండియా. ఇండియాకి తిరుగులేని విజయం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మనకు ఫోన్ చేస్తే మనం